జేటీవీ న్యూస్ స్వాగతం. శనివారం కేంద్ర ప్రభుత్వంలోని ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ఆంధ్ర ప్రజల ఆశలన్నీ అడియాశలయ్యేలా ఉన్నాయని బ్రిటేనియన్ ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ అన్నారు. సోమవారం ప్లస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ బడ్జెట్ బీజేపీ నాయకులకే తలవంపులు తెచ్చేలా ఉందని, సీమాంధ్ర వాసుల తరపున పోరాడుతానని నమ్మబలికిన వెంకయ్య నాయుడునే అసహనానికి గురిచేసేలా ఉందన్నారు. పాత్రికేయులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల. ఒక ఎంఆర్ఐ డాక్టర్ గా, రొటేరియన్ గా సామాజిక స్పందనతో ఈ బడ్జెట్లు వచ్చిన ఈ సమయంలో మన రైల్వే బడ్జెట్ కానీ, ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుత కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ గారు బడ్జెట్ నందు స్పందన కలిగి నా వేదనను మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. మీరు చూస్తే ఈ రైల్వే బడ్జెట్ కానీ, ప్రస్తుత కేంద్ర ఆర్థిక బడ్జెట్ కానీ, మనమందరము ఆంధ్రులను హైదరాబాద్ నగరం కోల్పోయి గాయపడి తర్వాత వచ్చిన విపత్తులు, ఒక తుఫాన్ అయితేనేమి, చాలా నష్టపోయి మనము గాయపడిన మనసుతో ఉంటే ఈ బడ్జెట్లు ఎన్నో ఆశలు పెట్టుకున్న మన పైన చప్పగా మన కుండుపైన తాళం చల్లినట్లుగా ఉంది కానీ ఏమాత్రము ఊరటగా లేదు. తర్వాత ప్రస్తుత జైట్లీ గారి కేంద్ర ఆర్థిక బడ్జెట్ బీజేపీ నాయకులకే తలవంపులకు తెచ్చుకునేట్లుగా ఉన్నది. ఎందుకంటే నిన్న మీరు చూశారు మీడియా సమావేశంలో మన ఆంధ్రుల బీజేపీ అభిమాన నాయకుడు ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు ఆయన్ను ఆవేదనకు గురి చేసి బడ్జెట్ ఆవేదనతో అవును నేను అసమర్థుడినే అని చెప్పుకునేట్లు చేసింది, దాన్ని తీసుకుంది. తర్వాత మీరు 14వ ఆర్థిక సంఘము విశ్లేషణ చూస్తే మన పొరుగు రాష్ట్రాలు తెలంగాణ అయితేనేమి, కర్ణాటక అయితేనేమి, తమిళనాడు అయితేనేమి, ఇవన్నీ 1,00,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఉంటే 5 సంవత్సరముల తర్వాత కూడా మన పరిస్థితి లోటు బడ్జెట్ గానే చాలా దురదృష్టవశాత్తు కష్టంగానే క్లిష్ట పరిస్థితుల్లో ఉండబోతాము. 5,000 కోట్లు ఖర్చు చేయవలసిన పోలవరం ప్రాజెక్టుకు 100 కోట్లు కేటాయిస్తే నోట మాట రావడం లేదు. మరి ప్రధాని గారు మోడీ గారు ఆంధ్రలో పర్యటించినప్పుడు అన్ని ప్రాంతాల్లో బహిరంగ సభలలో మనకు హామీలు గుప్పించి నేనున్నాను, మిమ్మల్ని ఆదుకుంటానని మనకు చెప్పారు. ఆ రోజు తిరుపతి సభలో పాత్రికేయులందరూ మీరు ఒక్కసారి ప్లీజ్ రికాల్ దట్, నేను కూడా ఆ సభలో ముందరనే ప్రధాని గారు మాట్లాడేటప్పుడు ఉన్నాను. మనమందరము బాధపడుతున్నామని ఆయనకు తెలుసు. హైదరాబాద్ ను పోగొట్టుకుని మనందరి తరఫున చంద్రబాబు నాయుడు గారిని అడ్రస్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆప్ बहुत दुख है हैदराबाद को छोड़कर डरना नहीं, मैं हूं ना, మీరు సింగపూర్ మలేషియా నగరాలు చుట్టి మంచి ప్రణాళిక వేసుకొని మంచి రాజధాని నగరాన్ని, ఎలాంటి రాజధాని నగరం అంటే ఢిల్లీ నగరం చిన్నబోయే లాంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోండి, నేను అండగా ఉంటాను అని సార్ హామీ ఇచ్చారు. ఇదేనా మీ హామీ? తర్వాత ఇటువంటి హామీలకు మేము ఎలా నమ్మమంటారు? ఇంకా మిగతా విషయాలకు వస్తే తిరుపతికి సెకండ్ రీసెంట్ రైల్వే బడ్జెట్ చూస్తే విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించలేదు. తిరుపతికి సెకండ్ రైల్వే స్టేషన్ ఎక్కడ? బడ్జెట్ తర్వాత బడ్జెట్ అది నిత్యగానే నిలిచిపోతున్నది. మన దురదృష్ట పరిస్థితి, మన రైళ్లన్నీ రేణిగుంటలోనే నిలిచిపోయి ఇక్కడ ట్రాక్స్ సరిపోకుండా గంటల తరబడి నిరీక్షించవలసిన సమయము దుస్థితి ఉన్నది. మన ఆశలన్నీ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గాని, మల్లవరం ప్రాజెక్టు గాని, తర్వాత సెకండ్ రైల్వే స్టేషన్ గాని, క్యారేజ్ రిపేర్ వర్క్ షాప్ గాని, యువత భవిత రైతుల ఆశలు అన్నీ నీరుగారవలసిందేనా? మోడీ గారు మాట నిలుపుకోనండి, మీరు యువత మేల్కోనండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న యువతకంతా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. యువతనే కాకుండా అన్ని ప్రాంతాల వారు, ఆంధ్రలో సీమాంధ్రులు మోడీ గారికి ట్విట్టర్ లో దిస్ ఈజ్ హై టైమ్, యూ నీడ్ టు టేక్ హీరోయిక్ యాక్షన్ అండ్ కమ్ టు అవర్ రెస్క్యూ అని ఉన్న పరిస్థితులను మీ పరిభాషలో వ్యక్తీకరించండి.
విన్నవించుకోండి. తర్వాత మన ఆంధ్రుల నమ్మకాన్ని మోడీ గారు ఉమ్ము చేశారు. మీరు దయచేసి మీ మాటలు నిలుపుకోనండి. తర్వాత చిన్నమ్మ గారు అంటే మీకు గుర్తుందో లేదో, మన ఆ రోజు కేంద్ర సభలో హోరాహోరీ పోరాటం జరుగుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రం సెపరేషన్ విభజన కొరకు కాంగ్రెస్ కు బీజేపీ నాయకుల తరఫున ఒత్తాసు పలుకుతూ మన చిన్నమ్మ గారంటే ఆ రోజు వీరితో తెలంగాణ వారితో చెప్పారు, ఈ చిన్నమ్మను కూడా గుర్తుపెట్టుకోండి అని. మన సుష్మా స్వరాజ్ గారు, సుష్మా స్వరాజ్ గారికి మా వినతి, ఆంధ్రుల వినతి, చిన్నమ్మ గారు ఈ రోజు మీరే మాకు పెద్ద అమ్మయ్యి మమ్మల్ని ఆదుకోవలసిన పరిస్థితి, న్యాయం చేకూర్చవలసిన పరిస్థితి ఏర్పడింది. మీరు మా తరఫున మోడీ గారితో గాని జైట్లీ గారితోని పోట్లాడి ఈ సమయంలో న్యాయం చేకూర్చకుంటే మిమ్మల్ని ప్రజలు అపార్థం చేసుకునే దానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రుల అభిమాన నాయకుడా, నెల్లూరు లోకాడు ముద్దుబిడ్డ వెంకయ్య నాయుడు గారు, మీరు అసమర్థులు గారు, ఆవేదన చెందొద్దండి, మీరు సమర్థులే. కాకపోతే ఇన్ని రోజులు ఆంధ్రుల తరఫున కేంద్ర నాయకులతో మాట్లాడారు. ఈ రోజు మీరు పోట్లాడవలసిన సమయం ఆసన్నమైంది. మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో వెళ్లి మోడీ గారితో, ఆర్థిక మంత్రి జైట్లీ గారితో పోట్లాడి మీరు ఈ సమయంలో ఈ బడ్జెట్ ను సవరణ చేసి అయినా న్యాయం చేకూర్చకుంటే మాకు తలవంపులుగా ఉంది, మేము తల దించుకునే పరిస్థితి వచ్చింది బీజేపీ నాయకులు ఆంధ్రలో అని మీరు చెప్పి న్యాయం చేకూర్చవలసిన పరిస్థితి మాకు వచ్చింది. మీరు నిన్న చెప్పారు, నిన్న మీడియాలో ఈ బడ్జెట్ కు సవరణ చేయవచ్చునని. కాబట్టి ఇప్పుడు సవరణ చేసి అయినా మాకు న్యాయం చేకూర్చమని విన్నవించుకుంటూ, ఇదే విధంగా ఈ రోజు మీ ద్వారా పత్రికేయుల ద్వారా తెలుసుకుంటున్నాను, ఇక్కడ ఈ బడ్జెట్ పైన నాది ఒక్కటే మీటింగ్ అని నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇటువంటి బడ్జెట్ మీటింగులు ఆంధ్రులందరూ పైకి వచ్చి వారి భావోద్వేగాన్ని వెళ్ళబుచ్చవలసిన పరిస్థితి సమయం ఆసన్నమైంది. కాబట్టి అందరూ కూడా ప్రెస్ మీట్లు పెట్టి మన ఆవేదన తెలియజేయండి. థ్యాంక్ యూ. జై హింద్. నమస్తే.